హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో మీకు పిక్చర్ చూడగానే అర్థమైపోతుంది నేను పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్గా పెడతా అని చెప్పాను కదా నా మెటర్నిటీ ఫోటోషూట్ అయితే. సో చూడండి, ఇంకా నా స్టిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఇది వచ్చేసి అయితే ట్రెడిషనల్గా అనమాట. ట్రెడిషనల్గా ఇదొకటి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ట్రెడిషనల్ వేలో కూడా ఉంటే బాగుంటుంది అనేసి. సో ఇది ట్రెడిషనల్ లుక్లో ఇంకా ముగ్గురం ట్రెడిషనల్గా రెడీ కావాలి అనేసి ఇదొక వేలో అనుకున్నాం అనమాట. సో ఈ ట్రెడిషనల్ వేలో శారీ ఎలా ఉంది, ఇంకా కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి చెప్పండి, స్టిల్స్ ఎలా ఉన్నాయి అనేసి ఇంకా చెప్పాను కదండి, ముగ్గురం కాబట్టి ఇంకా అన్నీ మాకు మిక్స్ చేసి తీసాడనమాట. అయినా కూడా ఇందులో నాకు మా వారికి సపరేట్ స్టిల్స్ అండ్ నాకు సింగిల్ స్టిల్స్ అండ్ రిషితో కలిపి సింగిల్ స్టిల్స్ అన్నీ దించాడనమాట. ఇంకా నా సింగిల్ స్టిల్స్, ఇంకా నావి, మా వారివి, ఇంకా రిషితో కలిపి ముగ్గురివి దించాడనమాట. ఎందుకంటే ప్రజెంట్ మేము 3 మెంబర్స్ కాబట్టి నెక్స్ట్ 4 కాబోతాము. అండ్ బేబీ గర్ల్ వస్తుందో బాయ్ వస్తుందో కూడా అదొక ఎగ్జైటింగ్గా ఉన్నామన్నమాట. సో స్టిల్స్ చూసేయండి, ఫుల్ వీడియో చూసేయండి. ఇది ఇంకా మొత్తం ట్రెడిషనల్ లుక్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ట్రెడిషనల్ శారీలో అనమాట. సో సేమ్ లైక్ శ్రీమంతం లుక్ లాగా ఉంటుందన్నమాట మొత్తము. సో చాలా స్టిల్స్ దిగామండి, దీంట్లో కూడా చాలా స్టిల్స్ దిగాము. ఇవే కాక ఇంకా చాలా పిక్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ప్రతి ఒక్కటి అన్నీ యూట్యూబ్లో ఇంకా అన్నీ పెట్టలేం కదా. ఇంకా ఎడిట్ చేసిన స్టిల్స్ మాత్రం నేను కొన్ని మాకు నచ్చినవి ఎడిట్ చేయించుకున్నాం అనమాట. అవి మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇట్లా కూడా రెడీ అయ్యి దిగి మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇది కూడా బాగుంటుంది అనేసి ఇలా కూడా రెడీ అయ్యామన్నమాట. ఇంకా పోజెస్ అన్నీ చెప్పారు, ఇంకా అన్నీ మేమైతే స్టిల్స్ అలా దిగుతూ ఉన్నామన్నమాట. చెప్పాను కదా, రిషి కూడా చాలా ఓపికతోటి చాలా బాగా కోఆపరేట్ చేశాడు. మా రిషి బాబు కూడా చాలా గ్రేట్ అనుకోవాలి. అసలు పిల్లలు అస్సలు కోఆపరేట్ చేయరండి. అదేదో ఉత్తప్పుడు బాగానే ఉంటారు, బాగానే దిగుతారు, బాగానే యాక్టింగ్ చేస్తారు అన్నీ. కానీ స్టిల్స్ అనగానే, ఫొటోస్ అనగానే స్పెషల్గా ఏదో నన్ను ఏదో ఫోర్స్ చేస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట పిల్లలు. సో రిషి కూడా అలాగే చేశాడు. ఫొటోస్ ఇంత చూసుకుంటే ఇప్పుడు ఇంత హ్యాపీగా అనిపిస్తుంది, కానీ రిషి చేసిన దానికైతే అసలు వామ్మో అనిపిస్తుంది అనమాట. కానీ ఇవి పిల్లలకి కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదా, మనకి కానీ పిల్లలకి కానీ రేపు చూపించుకోవడానికి. వెనకాల త్రో బ్యాక్ చూసుకుంటే అయితే మెమోరీసే, ఫొటోసే గుర్తుంటాయండి ప్రతి ఒక్కరికి లైఫ్లో. ఇదైతే నిజమా కాదా కామెంట్ చేయండి. వెనకాల చూసుకుంటే మనకి మన ఫొటోస్, ఈ సంతోషాలే గుర్తుంటాయి అన్నమాట. ఒకసారి మిస్ అయిపోయిన జర్నీని ఒక టైంని, కాలాన్ని రివర్స్ తీసుకురాలేము. సో నేను కూడా అట్లాగే ఆలోచించి సో ఈ డిసిషన్ తీసుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళు చెప్పిన స్టిల్స్ అన్నీ ఫాలో అయిపోతున్నాం అనమాట. మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను. రిపీట్ అయిన స్టిల్స్ కూడా ఇందులో కూడా సేమ్ రిపీటెడ్గా చేశారనమాట. సో మీరు నాకు కామెంట్ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే రిపీట్ అయిన స్టిల్స్ ఇందులో సేమ్ స్టిల్స్ దిగారండి అనేసి కామెంట్ పెడతారనేసి నేను ముందే చెప్తున్నాను. రిషి చూడండి, కొన్నిట్లో చాలా ఎగ్జైటింగ్గా, కొన్నిట్లో ఫేస్ అంతా డల్గా. పాపం పిల్లలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి వీళ్ళకి ఇంత వన్ డే అంటే మొత్తం చాలా కష్టం కదా. సో అందుకనేసి కొన్నిసార్లు డల్ అయిపోయాడు, కొన్నిసార్లు ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఉన్నాడనమాట. అండ్ నేనే డల్ అయిపోయాను, మా వారు కూడా డల్ అయిపోయారనమాట. సో ట్రెడిషనల్ ఫొటోస్ వచ్చేసి అయితే ఇంకా ట్రెడిషనల్ శారీ వేలో వచ్చేసి అయితే ఇంకా ఫొటోస్ అయితే ఇవన్నమాట. సో ఫైనల్గా అయితే ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా మేము ఒక లంగా ఓణిలో మళ్ళీ ఇంకో డ్రెస్లో డిఫరెంట్గా ఉండాలి అనేసి అందరూ నార్మల్గా శారీస్, డ్రెస్ ఇది ఆల్మోస్ట్ కామన్. ఇంకా హాఫ్ శారీలో కూడా కొన్ని ఫొటోస్ ఉండాలి అనేసి కొన్ని ఫొటోస్ దిగాను అనమాట. ఒకసారి చూడండి హాఫ్ శారీలో ఎట్లా వచ్చాయో చెప్పండి. సో ఈ హాఫ్ శారీలో కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. నాకు ప్రతి ఒక్కటి 4 డ్రెస్సెస్ చేంజ్ చేశాం కదా, 4 కూడా నాకు చాలా బాగా నచ్చాయి.
అండ్ స్టిల్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. అబ్బాయి ఇవైతే లైఫ్ లాంగ్ ఎంత మెమొరబుల్గా ఉండబోతాయో అసలు లైఫ్లో. ఇప్పుడు చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంది, తర్వాత మనం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతామో చెప్పండి. అసలు మన పిల్లలు చూస్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రిషి అయినా నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళైనా చూసినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అండి. సో అట్లా అనమాట. సో ఈ ట్రెడిషనల్గా ఇది కూడా లంగా హాఫ్ శారీ కూడా ట్రెడిషనల్ వేలోనే దిగామన్నమాట. ఇంకా వాళ్ళు స్టిల్ చెప్తా ఉన్నారు, ఇంకా మేమైతే దిగుతూ ఉన్నామన్నమాట. అట్లా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా నాకైతే చాలా చాలా హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. అసలు మా వారు కూడా హ్యాపీ. అనుకున్న దానికంటే ఎక్కువే దిగేసామన్నమాట. చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. సో మనం ఏదైనా అనుకున్నది జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. సో నేను కూడా అంతే. అండ్ మీరు కూడా ఇట్లాగే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికైనా. సో నాకు కూడా ఫస్ట్ టైం అలాగే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇట్లా దిగలేకపోయినాను అనమాట. సో మీరు కూడా ఒకసారి మిస్ అయినా ఒకసారి కంపల్సరీ, ఎవరికైనా ప్రతి ఆడపిల్లకి ప్రెగ్నెన్సీ జర్నీ చేస్తున్న ప్రతి అమ్మాయికి అయితే కోరికగా ఉంటుంది. సో తప్పకుండా హస్బెండ్స్ అయితే తప్పకుండా కోరిక నెరవేర్చండి, ఎందుకంటే మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సింగిల్ స్టిల్స్ అయితే ఈ హాఫ్ శారీలో చాలా దిగాము, చాలా బాగా వచ్చాయన్నమాట, చాలా బాగుందన్నమాట. సో సింగిల్ స్టిల్స్ కూడా చాలా దించారు దీంట్లో, చాలా బాగా అనిపించింది. ఫొటోస్ వచ్చిన తర్వాత చూసుకుంటే అబ్బా ఇంత బాగుందా అనిపించింది. అంత కష్టపడ్డాము ఆ రోజు, కానీ ఈ ఫొటోస్ చూసుకున్న తర్వాత ఆ సాడ్నెస్ ఆ రోజు పడ్డ కష్టం మొత్తం ఈ ఫొటోస్ చూసుకోగానే హ్యాపీగా అనిపించింది అనమాట. సింగిల్ స్టిల్స్ కూడా చాలా 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 బాగా దించారు అసలు, చాలా బాగా అనిపించింది. అండ్ మీరు కామెంట్ చేయండి నాకు ఏ డ్రెస్ బాగుంది, ఏ శారీలో బాగున్నాను, హాఫ్ శారీలో బాగా అనిపించాయా ఫొటోస్, లేదంటే ప్లెయిన్ శారీలో బాగా అనిపించాయా. సో ఎలా అయితే బాగుంది అనేసి మీరు కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో, మీకు నచ్చిన వేలో. స్టిల్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. అండ్ రిపీటెడ్ స్టిల్స్ గురించి అయితే అసలు కామెంట్ చేయకండి, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎడిట్ చేసి చేయడంలో ఇంకా రిపీట్ చేస్తే అది ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా. సో అదనమాట. సో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా వేసుకొని ఒకటే వేలో కాకుండా ఒకే డ్రెస్లో కాకుండా ఇట్లా మార్చామన్నమాట. స్టిల్స్ కూడా చాలా చాలా నచ్చాయి నాకు. యాక్చువల్లీ నేను చూసిన స్టిల్స్ కంటే కొంచెం స్పెషల్ స్టిల్సే చెప్పారు, చాలా బాగా అనిపించింది నాకు. అవి చూసుకున్న తర్వాత ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకున్నాను, బట్ చాలా బాగా నచ్చాయి చూసుకున్న తర్వాత. అయితే ఇంత బాగా వచ్చాయా, ఇంత బాగున్నామా అసలు అనిపించింది అనమాట. సో ఇవి లైఫ్ లాంగ్ అసలు మర్చిపోలేం ఫ్రెండ్స్ అసలు. సో ఇదంతా నేను వీడియో డైరెక్ట్ నేను పెట్టొచ్చు, మెటర్నిటీ షూట్ ఫోటో అని డైరెక్ట్ పెట్టొచ్చు, బట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే ఎక్స్ప్లెనేషన్ వల్లనే మీకు అర్థమవుతుందంట, సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఎలా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేసి అర్థమవుతుంది. సో ఐడియా లేని వాళ్ళకి ఓహో ఇలా చేసుకుంటే బాగుంటుంది అనే ఐడియా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు. సో ఇట్లా సింగిల్ స్టిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇదనమాట వీడియో. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.